హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. లండన్ నడిబొడ్డున ఉన్న ఒక రాజభవనం లాంటి హోటల్. కానీ రాత్రి అయితే అక్కడ వినిపించే అరుపులు ఎవరివి? రూమ్ నెంబర్ 333లో దాగి ఉన్న ఆ భయంకరమైన రహస్యం ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లాంగ్హామ్ హోటల్ లండన్లోని అత్యంత హాంటెడ్ హోటల్. మిర్రర్లో కనిపించే షాడో ఫిగర్స్. రూమ్ నెంబర్ 333లో మీరు ఒంటరిగా ఉంటే ఏమవుతుంది? లండన్లోని రీజెంట్ స్ట్రీట్ దగ్గర పోర్ట్ ల్యాండ్ ప్లేస్లో ఉన్నది లాంగ్హామ్ హోటల్. 1865లో నిర్మించిన ఈ గ్రాండ్ హోటల్ ఇంగ్లాండ్లో మొదటి లగ్జరీ హోటళ్లలో ఒకటి. ఫ్లోరెంటైన్ ప్యాలెస్ స్టైల్లో ఉన్న ఈ హోటల్ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, రాజకుమారులు ఉండే స్థలం. కానీ రాత్రి అయ్యాక ఇది పూర్తిగా వేరే ప్రపంచం. ఈ హోటల్ను ప్రపంచంలోని గోస్ట్ హాంటెడ్ హోటల్స్లో ఒకటిగా గుర్తించారు. ముఖ్యంగా రూమ్ నెంబర్ 333. ఇది లండన్లో అత్యంత భయంకరమైన రూమ్ అని ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మిర్రర్లో షాడో ఫిగర్స్ కనిపించడం, లైట్లు ఆన్ ఆఫ్ అవ్వడం, ట్యాప్స్ స్వయంగా తెరుచుకోవడం ఇవన్నీ సాధారణం. హోటల్ చరిత్ర, దాని రహస్యాలు. విక్టోరియన్ యుగంలో నిర్మితమైన ఈ హోటల్ ఒకప్పుడు BBC యాజమాన్యంలో ఉండేది. అప్పుడు ఉద్యోగులు, జర్నలిస్టులు ఎన్నో అసాధారణ సంఘటనలు చూశారు. హోటల్లో కనీసం 5 నుంచి 7 వరకు గోస్టులు ఉన్నాయని చెబుతారు. విక్టోరియన్ డాక్టర్ గోస్ట్. జర్మన్ ప్రిన్స్ 4వ అంతస్తు విండో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని గ్యాపింగ్ వౌండ్ ఉన్న మనిషి కారిడార్లలో తిరుగుతాడు. నెపోలియన్ బేస్మెంట్లో గోస్ట్ బట్లర్ 3వ అంతస్తులో సర్వీస్ చేస్తాడు. రూమ్ నెంబర్ 333 షాడో ఫిగర్స్ భయంకరమైన అనుభవాలు. ఆ రూమ్ గురించి అత్యంత ప్రసిద్ధ స్టోరీ 1973 అక్టోబర్లో జరిగింది. BBC జర్నలిస్ట్ జేమ్స్ అలెగ్జాండర్ గార్డన్ ఈ రూమ్లో ఉన్నాడు. అర్ధరాత్రి నిద్రలో నుంచి మేల్కొన్నాడు. గదిలో ఒక ఫ్లోరోసెంట్ బాల్ ఆఫ్ లైట్ కనిపించింది. అది నెమ్మదిగా మానవ ఆకారం తీసుకుంది. ఒక విక్టోరియన్ ఈవినింగ్ డ్రెస్ వేసుకున్న టాల్ మ్యాన్. కానీ అతని కాళ్ళు కింద భాగం లేవు. అతను ఫ్లోర్ నుంచి 2 అడుగులు పైన ఊగుతూ ఉన్నాడు. ఖాళీ కళ్ళతో గార్డెన్ వైపు చూశాడు. గార్డెన్ భయంతో గది వదిలేశాడు. ఇంకా చాలా స్టోరీలు ఉన్నాయి. అతిథులు మిర్రర్లో షాడో ఫిగర్స్ చూశారు. ఒక షాడో తన వెనుక నుంచి చూస్తున్నట్టు అనిపించి తిరిగి చూస్తే ఎవరూ లేరు. లైట్లు స్వయంగా ఆన్ అవుతాయి. ట్యాప్స్ నుంచి నీళ్లు కారుతాయి. రాత్రి 3:33 ఫోన్ మోగుతుంది. ఎవరూ ఉండరు. ఒక గెస్ట్ డోర్ ఓపెన్ చేయడానికి 3 సార్లు ప్రయత్నించాల్సి వచ్చింది. లోపల బ్లూ లైట్ కనిపించింది. కారిడార్లో ఒక గోస్ట్ నిలబడి మాయమైంది. అక్టోబర్ నెలలో ఈ గోస్ట్ ఎక్కువగా కనిపిస్తాడని చెబుతారు. విక్టోరియన్ డాక్టర్ తన నవ్వు భార్యను హనీమూన్లో హత్య చేసి తర్వాత తనను తాను చంపుకున్నాడని లెజెండ్. వారి ఆత్మలు ఇప్పటికీ ఆ గదిలో ఇరుక్కుపోయాయని అంటారు. ఇతర గోస్టులు అనుభవాలు. జర్మన్ ప్రిన్స్ 4వ అంతస్తు విండో దగ్గర నిలబడి ఉంటాడు. గోస్ట్ ద్వారాల గుండా వెళ్తాడు. టెంపరేచర్ డ్రాప్ అవుతుంది. గ్యాపింగ్ వౌండ్ మ్యాన్ ముఖంలో పెద్ద గాయంతో కారిడార్లలో తిరుగుతాడు. నెపోలియన్ బేస్మెంట్లో కనిపిస్తాడు. అతను ఈ హోటల్లోనే చివరి రోజులు గడిపాడు. చాలామంది గెస్టులు, స్టాఫ్ సభ్యులు ఈ అనుభవాలు చెప్పారు. శామ్ అండ్ కోల్బీ వంటి యూట్యూబర్స్ కూడా రూమ్ నెంబర్ 333లో రాత్రి గడిపి పారానార్మల్ ఎవిడెన్స్ రికార్డ్ చేశారు. బెడ్ మూవ్మెంట్, ఈవీపీలు, అసాధారణ ఫోన్ కాల్. ఎందుకు ఇంత హాంటెడ్? విక్టోరియన్ యుగంలో హోటల్లో జరిగిన ట్రాజడీలు, ఆత్మహత్యలు, హత్యలు దీనికి కారణమని అంటారు. లేదా హోటల్ నిర్మాణం సమయంలో ఏదైనా ఎనర్జీ ఫీల్డ్ ఉండొచ్చు. ఎవరికైనా ఇష్టం ఉంటే ఇప్పటికీ రూమ్ నెంబర్ 333 బుక్ చేసుకోవచ్చు. కానీ హెచ్చరికతో. మీరు ఒకసారి ఆ హోటల్లో ఉండాలనుకుంటారా?
రాత్రి మిర్రర్ ముందు నిలబడి వెనక్కి తిరిగి చూస్తే ఒక షాడో ఫిగర్ మీ వెనక నిలబడి ఉంటే మీరైతే ఏం చేస్తారు? కామెంట్లో చెప్పండి.